హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్లు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మారేటప్పుడు వాళ్ళు అప్పటి వరకు యూజ్ చేసినటువంటి క్లాత్స్ ఉంటాయి కదా, డిష్ వాష్ క్లాత్స్, అవన్నీ కూడా కాల్చేసేవారంట. అలా ఎందుకు చేస్తారా అంటే, అలా చేయటం వల్ల పాత ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు అనేటివి వాళ్ళ యొక్క కొత్త ఇంట్లోకి రావని వాళ్ళు నమ్మేవారంట. ఫ్రెండ్స్, నైక్ రన్నింగ్ షూ యొక్క మొదటి జత వ్యాఫిల్ అనేది ఐరన్తో తయారు చేయబడిందట. ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకునే స్లింకీని పూర్తిగా సాగదీస్తే దాని యొక్క పొడవు అనేది 87 అడుగుల వరకు ఉంటుందట. ఫ్రెండ్స్, సీతాకోక చిలుకలు లేని ఒకే ఒక ఖండం అంటార్కిటికా అంట. ఫ్రెండ్స్, గ్లాసో విశ్వవిద్యాలయం చేసినటువంటి ఒక అధ్యాయంలో కుక్కలు ఇతర సంగీత శైలుల కంటే కూడా రెగే మరియు సాఫ్ట్ రాక్లను ఇష్టపడతాయని కనుగొన్నారు. ఫ్రెండ్స్, మాంచీ నీల్ అనే చెట్టు అత్యంత విషపూరితమైనదంట. ఆ చెట్టు ఆకుల నుండి జారిపడే వర్షపు నీరు మీద పడినా కానీ చర్మం అంతా మండిపోతుందట. ఫ్రెండ్స్, తుఫాను గాలిలో విడుదలయ్యేటువంటి శక్తి ఒక మెగాటన్ను బాంబుతో సమానం అంట. ఫ్రెండ్స్, పొలాల్లో విత్తనాలు మొలకెత్తేందుకు ఉపయోగపడే సీడింగ్ మిషన్ను 1840లో కనిపెట్టారు. అమెరికాలోని మిచిగన్కు చెందిన జోసెఫ్ గిబ్బన్ అనే శాస్త్రవేత్త దీన్ని తయారు చేశారు. ఫ్రెండ్స్, 1844లో జన్మించినటువంటి ఎడ్మోనియా లూయిస్ అనే ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించినటువంటి మొదటి ఆఫ్రికన్ అమెరికన్ కళాకారులలో ఒకరు. ఆమె హెన్రీ వాడ్స్వర్త్ లాంగ్ఫెలో మరియు హోరెస్ గ్రిలీ వంటి నిర్మూలనావాదుల యొక్క పాలరాతి ప్రతిమలను చెక్కింది. అంతేకాకుండా ఆమె పోషకుల్లో అధ్యక్షుడు యులిసియస్ ఎస్ గ్రాంట్ కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంగ్లాండ్లో 3 అంగుళాల కంటే పొడవుగా ఉన్న కత్తిని కానీ తీసుకెళ్తే 3.5 లక్షల జరిమానాను చెల్లించాల్సి వస్తుందట. ఫ్రెండ్స్, మహారాష్ట్రలోని శనిసింగనాపూర్లో జనాలు నివసించే ఇళ్లకు డోర్స్ ఉండవట. అలాగే ఆ విలేజ్లో పోలీస్ స్టేషన్ కూడా లేదట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.